చెప్తున్నా అంటే చాలామంది విద్యార్థులు చెప్పారు, అదేంటంటే పల్లెలే పట్టణానికి ప్రగతి మెట్లు. కానీ ఈ విషయం చెప్పడానికి బాధపడుతున్నాను, ఎందుకంటే ఇప్పుడు రైతే రాజని చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే నాటి రైతు ఇప్పుడు ఎలా మారిపోయాడంటే ఒక రోగిగా మారిపోయాడు. రోగి అంటే ఇట్స్ నాట్ ఎ ఫిజికల్. ఎంతగా దిగజారాడంటే తనకు తాను చంపుకునేలా, తన కుటుంబాన్ని చంపుకునేలా ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు, తన కుటుంబాన్ని బలిస్తున్నాడు. మరి ఏంటి దీనికి కారణం? ఎందుకు ఇలా జరుగుతుంది? నాటి ఒక రైతు, ఒక రాజు ఎందుకు ఇలా మారిపోతున్నాడు? రాజ్యాన్ని పరిపాలించే రాజే ఇలా అయిపోతే మరి రాజ్యం పరిస్థితి ఏంటి? మనం ఆలోచిస్తే కనబడుతుంది ఏంటంటే దానికి కొంచెం ప్రకృతి లోపాలు ఉన్నాయి, కొన్ని ప్రభుత్వ లోపాలు ఉన్నాయి, అన్ని లోపాలు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ద మెయిన్ రీజన్ ఇస్ పాశ్చాత్య సంస్కృతి. పాశ్చాత్య సంస్కృతి అంటే మన దేశాన్ని కాకుండా మన సంప్రదాయాలను, మన దేశ సాంప్రదాయాలను వదిలేసి ఇతర దేశ సాంప్రదాయాలను మనం కోరుకుంటున్నాం. ఎందుకు ఇదంతా? ఆధునీకరణకు పాల్పడుతున్నాం. కానీ దీనివల్ల జరిగేది ఏంటి? అంతా నష్టమే. మన దేశానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే ప్రపంచ దేశాల్లో మనం సాంప్రదాయంలో మనం మించిన వాళ్ళు లేరు, అది భారతీయులు. మరి మన భారతీయులే పాశ్చాత్య సంస్కృతిని కోరుకుంటున్నారు. పాశ్చాత్య సంస్కృతిని కోరుకొని గ్రామాల నుంచి పట్టణాలకు వలస వస్తున్నారు. దానికి కొంత కారణం ప్రకృతి లోపం కూడా ఉండేది అండ్ ప్రభుత్వ లోపం కూడా ఉండేది. పట్టణాలకు రావడం వల్ల ఏం జరుగుతుంది? పట్టణ జనాభా పెరుగుతుంది, జన సాంద్రత పెరుగుతుంది, కాలుష్యం పెరుగుతుంది. అది వాయు కాలుష్యం కావచ్చు, జల కాలుష్యం కావచ్చు, అండ్ అన్ని రకాల కాలుష్యాలు ఉన్నాయి. ఈ కాలుష్యం వల్ల ప్రకృతి కూడా మనల్ని కొంత కాలస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు మనకి ఎందుకు ఆదరణ లేదు, కనీసం మద్దతు ధర లేదు. కనీసం మద్దతు ధర అంటే పంటకి ఇవ్వాల్సిన ధర మనం ఇతర దేశాల నుంచి వచ్చే ఇంపోర్ట్ చేసుకునే వస్తువులకి ఎంత అడిగినా ఇస్తాం, కానీ వారి కష్టానికి మనం డబ్బులు ఇవ్వలేకపోతున్నాం. అది ప్రభుత్వంలో. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మన రాజ్యమే ఇలా అయిపోతుందంటే ప్రభుత్వం దీన్ని కంపల్సరీగా ఆలోచించాల్సిన విషయం, దీనికి మద్దతు ధర ఇవ్వాల్సిన విషయం. ప్రభుత్వానికి బాధ్యత ఉంది. ఇప్పుడు రైతు యొక్క ప్రాముఖ్యత చూసుకుంటే మన విద్యావేత్తల్లో, శాస్త్రవేత్తల్లో సున్నాను కనుక్కున్నారు మన భారతీయులు. ఒక ఊహించలేము అది. ఒకవేళ రైతే లేకపోతే మన దేశాన్ని చూడలేము, మన దేశ ప్రాముఖ్యతను మనం పెంచుకోలేము. మన దేశం ఇంకా దిగజారుతూనే ఉంటుంది, అభివృద్ధికి కూడా పాల్పడలేదు. దీనివల్ల చెప్పొచ్చేది ఏంటంటే వ్యవసాయదారులు గ్రామాల్లోనే ఉండి కొంత కాల సమయం పాటిస్తే, కొంత ఆలోచన ఉంటే వాళ్ళకి ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితి లేదు. అక్కడే ఉండి వ్యవసాయం చేసుకొని మన పట్టణాలని, మన దేశాన్ని అభివృద్ధి చెందించవచ్చు. ఇది రైతు యొక్క ప్రాముఖ్యత. మన దేశానికి ఉన్న ప్రాముఖ్యత రైతు మీదనే ఆధారపడింది. రైతు లేని పల్లెల్ని చూడనప్పుడు ఈ పట్టణాలు కూడా లేనికి. దీనివల్ల రైతులు నెమ్మదిగా ఆలోచించినట్లయితే మన దేశ ప్రాముఖ్యతని మనం దక్కించుకోగలుగుతాం. ఇంకా మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని ప్రపంచ దేశాలకు చేరవేయగలుగుతాం.